ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. వృషభ రాశి వారికి జూన్ మాసములో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని మీరు చాలా సామరస్యముగా పరిష్కరించుకోవాలి. ఆవేశపూరితముగా ఆడవారు కానీ మగవారు కానీ ఎటువంటి నిర్ణయాలని తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా ప్రమాదాలు వస్తాయి మీ నిర్ణయం నుంచి. ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు, వివాహమైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. దృష్టి ప్రభావంలో పడి అనవసరమైనటువంటి ఆలోచనలకి తారి తీసేటువంటి ప్రమాదము చాలా చక్కగా గోచరిస్తోంది. జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో, పిల్లలతో, కుటుంబముతో, భర్తతో పూర్తిగా మీరు ఓపెన్ అప్ అయి మాట్లాడటం అనేటువంటిది మీ యొక్క జీవితానికి చాలా ఉపయుక్తమవుతుంది ఈ నెల. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగా ఈ నెలలో మీకు కొత్త కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. ఉద్యోగములో మార్పు వచ్చినా, జీతభత్యాలు పెరిగేటువంటి అవకాశం వచ్చినా, స్థాన చలనం వచ్చినా దానిని మీరు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. గోచారము రీత్యా అనుకూలమైనటువంటి సమయం ఇది. జాతకము తెలుసు, జాతకములో ప్రస్తుతానికి రాహుకేతువుల ప్రభావం ఉన్నదండి, ఇప్పుడు మారకూడదు అని మా జ్యోతిష్కుడు అన్నారు అంటే దానినే ఫాలో అవ్వండి. గోచారము రీత్యా మాత్రం అవకాశములు ఉన్నాయి. జీతము పెరగవచ్చు. జీతము పెరిగినప్పటికీ గతము కంటే ఇప్పుడు కొంత ఆనందంగా కూడా ఉంటారు. జీతం పెరిగితే ఆనందమే కదా అనుకోవచ్చు, కానీ పని ఒత్తిడి పెరగదు. మీ మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది మీరు పని చేసే చోట. వ్యాపారవేత్తలకి కూడా అవకాశములు కొల్లులుగా వచ్చి పడతాయి. మంచి అవకాశాన్ని తీసుకొని మంచి వ్యక్తితో కలిసి పార్ట్నర్షిప్తో వ్యాపారాన్ని చేయండి. ఆర్థిక పరముగా ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా అంతే విధంగా పెరుగుతాయి. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఆదాయం పెరిగిపోయిందండి, అసలు ఖర్చు అవ్వట్లేదు, అకౌంట్లో ఉన్నాయని ఎవరు అనరు. ఎంత చెట్టుకు అంత గాలి. పెరిగే కొద్దీ ఏదో రకంగా ఖర్చు పెడతాం. మనం పెట్టినా పెట్టకపోయినా మన ఇంట్లో వాళ్ళు పెడతారు. ఆడవారికి కూడా ఆదాయపరమైనటువంటి లబ్ధి ఈ యొక్క మాసంలో పుష్కలంగా గోచరిస్తుంది. కాబట్టి ఆదాయం పెరిగినప్పుడు మంచి నిర్ణయాలను తీసుకోండి. మంచిగా సేవలను చెయ్యండి. లేని వారికి విద్యార్థులను చదివించడం కానీ, అనాథ పిల్లలకి ఆసరాగా ఉండటము కానీ, లేదు ఏదైనా ఒక అనాథ పిల్లలని దత్తత తీసుకోవటం కానీ, పోషించటం కానీ, గోవులని పోషించటం కానీ, గురుసేవ చేయటం కానీ, మీ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాల అభివృద్ధి చేయటము కానీ, మీకు నచ్చినటువంటి సమాజానికి ఉపయుక్తమైనటువంటి సేవని తప్పనిసరిగా చేయండి. ఆర్థిక పరముగా ఆదాయం పెరుగుతున్నప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి తద్వారా కొంత దృష్టి ప్రభావం కూడా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ దృష్టి ప్రభావంలో పడకుండా, మాయలో పడకుండా, సరేలే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇక నుంచి ఇలా వస్తూ ఉంటుంది కాబట్టి ఈ వ్యాపారం చేద్దాం, ఈ పెట్టుబడి పెడదాం, ఇక్కడ అది చేద్దాం, ఇక్కడ ఇది చేద్దాం అనేటువంటి ఆలోచన కంటే ముందుగా దాని మీద పరిశోధన చేయండి. తొందరపాటుతో ఎవరెవరో ఏదేదో చెప్పారని చెప్పి పనులు మాత్రం చేయకండి. కుటుంబంతో ఆనందంగా ఉండండి. పురుషులు భార్య భర్త పిల్లలతో కలిసి, పురుషులు భార్య పిల్లలతో కలిసి ఎక్కడికైనా మంచి దివ్యక్షేత్రానికి దర్శనానికి వెళ్ళండి. భార్య మీద కానీ, తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల మీద కానీ కోపాన్ని ప్రదర్శించవద్దు పురుషులు. ఆ కోపము ద్వారా మీకు తెలియకుండానే మీ కుటుంబం మొత్తం మీ నుంచి దూరంగా వెళ్తూ ఉంటారు.
కోపాన్ని తగ్గించుకుంటూ ఉండండి. ఆరోగ్యపరముగా మంచి ఆహారాన్ని తీసుకోండి, చక్కటి వ్యాయామాన్ని చేయండి, మంచిగా జీవన విధానము గడిపే విధమైనటువంటి ఆలోచనలు చేయండి. చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు ఆ వ్యసనాలను మానుకోండి. విద్యార్థులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే కొంత నమ్మకాన్ని సన్నగిల్లుచుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులు, విద్యార్థులు వారి మీద ఉన్నటువంటి నమ్మకం తగ్గుతూ ఉంటుంది. తద్వారా వారికిగానే మనం ఫెయిల్యూర్స్మా అనేటువంటి ఒక భావనకు వస్తుంది. మనోధైర్యంతో ఉండండి. ఈ ప్రపంచము కొంతమంది పెద్దదంటారు, కొంతమంది చాలా చిన్నదంటారు. మనం పైనుంచి చూస్తే విశ్వమంతా చిన్నగానే కనబడుతుంది, దగ్గరికి వెళితేనే చాలా పెద్దగా కనబడుతుంది. కాబట్టి సమస్యలు వచ్చినప్పుడే మనోధైర్యంతో ఉండాలి, ప్రేమతో వ్యవహరించండి. ముఖ్యంగా విద్యార్థులు ఈ వయసుకి అంత కోపాన్ని కానీ అంత టెంపర్ని కానీ పెట్టుకోకూడదు. సాత్వికమైనటువంటి ఆలోచనని పెట్టుకోవాలి. పిల్లలు పిల్లల్లాగానే ఉండాలి. పెద్దవాళ్ళకి సలహా ఇచ్చేంత పిల్లలు మనం అవ్వకూడదు. అదేవిధంగా నాయకులు సమాజానికి ఉపయుక్తం అవ్వాలి తప్ప వాళ్ళు ప్రమాదం కాకూడదు. మా నాయకుడు తలుచుకుంటే ఎవరినైనా చంపేస్తాడు, మా నాయకుడు తలుచుకుంటే ఎవరినైనా లేపేస్తాడు, మా నాయకుడు అంటే దడ అనే విధంగా ఉండకూడదు. మా నాయకుడు అంటే మనవాడండి, ఏదున్నా మాకు అండగా ఉంటాడు, మాకు ఏది కావాలో ఆయనకు తెలుసు అన్న విధంగా ఉండాలి. కాబట్టి ఆ నమ్మకాన్ని పెంచుకోండి. వృషభ రాశి వారికి మాసాంతములో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి, వాటిని కూడా అధిగమించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. మంచిగా మనము చేసేటువంటి పనుల ద్వారానో, మనము చేసేటువంటి మంచి ద్వారానో, మన ఆలోచనలలో ఉన్నటువంటి మంచి ద్వారానో మన కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు మాసాంతములో తొందరపాటుగా భారతదేశానికి కానీ స్వదేశానికి కానీ రావాల్సినటువంటి అవకాశములు ఉంటాయి. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వచ్చినప్పుడు అందరితో సరదాగా ఉండండి. ఎటువంటి అపనమ్మకాన్ని పెట్టుకోవద్దు. చిన్న విషయాన్ని కూడా భార్యాభర్తలు గొడవగా చూసుకోకండి. మాసాంతములో కొన్ని ప్రమాదములు ఈ విధంగానే పెరుగుతూ ఉంటాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఈ యొక్క మాసాంతములో వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఆనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. శత్రువు ఎదురు పడ్డప్పటికీ తల దించుకోవటం అనేటువంటిది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. మన ముందు ఓడిపోయాడే అనేటువంటి ఒక ఆనందం. కానీ ఆ ఆనందము 10 మందికి కూడా ఉపయుక్తమయ్యే విధంగా ఉండాలి తప్ప కీడును చేయకూడదు. మద్యపానము కానీ ఇతర చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా వాటి నుంచి విముక్తులు కావాలి. లేని ఎడల తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురవ్వాల్సి వస్తుంది. ఈ యొక్క మాసములో వృషభ రాశి వారు అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని దర్శించిన, లక్ష్మీదేవి యొక్క స్మరణ చేసిన, శ్రీ సూక్తము వేదములో ఉన్నటువంటి శ్రీ సూక్తాన్ని ఇంట్లో బ్రాహ్మణుడు పిలిచి పారాయణ చేయించిన, అమ్మవారి స్వరూపముగా 5, 7, 9, 11 ఇత్యాది మహిళలకి వస్త్రము కానీ పసుపు కుంకుమలు కానీ సమర్పణ చేసిన విజయాన్ని పొందుతారు. ఎర్రటి ఆవుని పూజించండి, ఎర్రటి గోమాతకి గురుగ్రాసాన్ని సమర్పణ చేయండి. వృషభ రాశి వారు జూన్ 7వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠములో కూడా మహాగణపతి అర్చన, రుద్రాభిషేకము, చండీ హోమాన్ని నిర్వహణ చేస్తున్నాను. ఆ వివరాలు కింద మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చెప్తారు. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ఇది ఒక గొప్ప అవకాశం. ఈ జన్మకి ఇటువంటి అవకాశం మరలా మనెవరికీ రాదు. అందరికీ ఒక మంచి శుభవార్త. శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠమాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశ శక్తిపీఠ మహాయజ్ఞాన్ని
శుభంకరి సేవా సమితి నిర్వర్తిస్తోంది. ప్రతి శక్తిపీఠములో కూడా, అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీదేవి వరకు ప్రతి శక్తిపీఠములో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన, రుద్రాభిషేకము, ఆ యొక్క శక్తిపీఠములో చండీ హోమం, వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ 8వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు ఈ యాత్రని, ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి. ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం. ఒక్కసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము యందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ, అభిషేకము చేయటము కానీ, అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవుటకు చాలా ఉపయుక్తమవుతుంది. ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. మీరు ఊహించలేరు కూడా. ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో, అప్పుడు కట్టుకుందాములే, అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జార విడుచుకున్నట్టే. ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము. ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది. అందరూ బాగుండాలి, ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి. ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి. అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి. విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం. ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి. కింద మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మీరు కాంటాక్ట్ అవ్వండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. జూన్ 8వ తారీఖు ప్రారంభమవుతుంది. జూలై 1వ తారీఖు మన యొక్క శుభంకరి పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం. ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇంత గొప్ప యజ్ఞం, మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం. అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు. అమ్మవారి యొక్క శరీర భాగాలు 108 భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి 51గా మారాయి. మరికొంతకాలానికి అవి 18గా వచ్చాయి. ఆ 18 అద్భుతమైనటువంటి శక్తిపీఠాలు. వాటిని మించినటువంటివి మరొకటి లేవు. ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు. కాబట్టి శివుడికి ఆరాధన, గణపతికి ఆరాధన, అమ్మవారికి ఆరాధన జరుగుతుంది. అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రతి ఒక్కరూ పాల్గొనండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. సర్వే జనాః సుఖినో భవంతు.